మాట చెప్పాను. ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమం చేస్తాం. సంక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కష్టపడుతున్నాను. నా కష్టం కొంతమంది కోసం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. మీ ముఖంలో ఆనందం చూడాలి. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా. అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది పలికారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ పార్టీ రెండోసార్లు అధికారం ఉన్నారు. మూడోసారిలో అధికారానికి వచ్చారు. నాలుగోసారి కూడా వస్తారు. అందుకనే వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం మీరు చూశారు. సింధూర్ గర్వకారణం. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తిని చంపకుండా ఎవరైతే మన ఆడబిడ్డల బొట్టు చెరిచేశారో అలాంటి టెర్రరిస్టుల్ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ, అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను. నేను సూపర్ 6 అని తీసుకొచ్చాను. కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు. ఏం చేస్తామో చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది. చాలా సమస్యలు వచ్చాయి. కానీ నాకు దృఢ సంకల్పం ఉంది. ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఇచ్చినట్టు అన్ని కూడా అమలు చేస్తున్నాం. మీలో ఒక ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్గా వస్తాయని. ఏది ఆటోమేటిక్గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు. 3000 ఉంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 250 పెంచి 5 ఏళ్లలో 3000 చేశారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరికీ 3000 నుంచి 4000 చేస్తా. జూన్లో ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు కాదు. 4000 దివ్యాంగులకు 6000 ఉంటే 3000 పెంచాను. 3000 నుంచి 6000 పెంచాను. అంటే 12 రెట్లు పెంచాను. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు. మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు 32,134 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. మన తర్వాత పక్కనుండే తెలంగాణ 8,000 కోట్లు, కడమోళ్ళు 4,000 కోట్లు. అది ఎక్కడా? నేను ఇచ్చేది ఎక్కడా? ఈ 64 లక్షల మందికి పింఛనిస్తున్నా. మీరంతా గుర్తుపెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000 కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే 10,000 బెడ్కి పరిమితం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే 15,000 జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా, మానవత్వంతో చూస్తున్నా.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఎవరైనా